ఉల్లి రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది అని మండిపడ్డారు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. ఉల్లి పంటకు హెక్టార్కు 50,000 ఇస్తున్నామని కొత్త డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తక్షణమే ఉల్లి పంటకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఇక మార్కెట్ యార్డ్లో కాకుండా ఈ యొక్క పంట పొలంలోనే కొనే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక హెక్టార్కి వచ్చేసి 50,000 చెల్లిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. దీని వలన ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన రైతుకు మేలు జరుగుతుందా? రైతులను దారుణంగా మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రైతుకు హెక్టార్కి 50,000 ఇస్తా అంటే ఎకరాకి 20,000 ఇస్తామంటున్నారు. అదే ఎకరాలో వచ్చేటువంటి ఉల్లి పంటను గవర్నమెంట్ కొంటే గవర్నమెంట్కు 1,20,000 పడుతుంది. ఆ 1,20,000 ఇవ్వకుండా తప్పించుకోవడానికి రైతులకు ఎకరాకి 20,000 ఇస్తాం అని గొప్పగా చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ఇన్ని కష్టాలలోనే ఇస్తామని. కానీ ప్రతి రైతుకు ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 మినిమం ఖర్చు వస్తుంది. 1,50,000, 1,20,000 ఖర్చు వస్తుంది. అది మీరు కొంటాన్న రేట్ ప్రకారం అయితే అప్పటికే నష్టం. 1,20,000 ఇచ్చినా నష్టం. దానికి తోడు మళ్ళా అది కూడా కొనకుండా 20,000 ఇస్తానంటే రైతు పెట్టుబడే దాదాపుగా 1,20,000 పెట్టుబడి పెడితే 1,20,000 పెట్టుబడి పెడితే మీరు 20,000 ఇస్తే రైతు ఆత్మహత్యలు చేసుకోవాలన్నా? వాళ్ళు చేసినటువంటి అప్పులు ఎక్కడ పోవాలి? ఈరోజు మార్కెట్కి తీసుకొని వస్తే 2 రూపాయలకు 3 రూపాయలు కూడా కొనడం లేదు. అనే వాళ్ళు మార్కెట్కి తెచ్చే ట్రాన్స్పోర్టేషన్ కూడా రావడం లేదు. మీరు 1,200 కొన్నా కూడా వాళ్ళకి నష్టమే. కానీ దాన్ని కూడా ఎదురుకొట్టి ఈరోజు కేవలం 20 రూపాయలు ఇస్తారని మోసం చేయడము ఇంతకంటే అన్యాయం లేదు. ఇప్పుడు అసలు రైతుల గురించి పట్టించుకోవడం లేదు. మామిడికి రేట్ లేదంటే పట్టించుకోవడం లేదు. పొగాకు రైతులు రేట్ లేక ఇబ్బందులు పడుతున్నారంటే పట్టించుకోవడం లేదు. మిర్చి యార్డ్లలో పట్టించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారంటే భయంతో కేంద్రానికి లెటర్లు రాస్తున్నారు. అసలు రైతుకు వ్యతిరేక ప్రభుత్వం భారతదేశం లేదని ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం డిమాండ్ చేస్తారండి? ఈరోజు మీరు ఏదైతే ఉల్లికి వేసినటువంటి పంటలకు హెక్టారుకు 50,000 ఇస్తామన్నారు. మీరు కొంటే 3 లక్షలు అవుతుంది. మామూలుగా 5 లక్షలు ఆయనకు అవుతుంది. ఎంత ఉల్లి పంట వచ్చిందో అంతా మీరు చెప్పిన ధరకే 1,200 కొనాలి. అది కాక రైతుకు 50,000 హెక్టార్కి ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. 1,200కు కొనకుండా ఊరికి హెక్టార్కి 50,000 ఇస్తామంటే ఒప్పుకోము. దాని మీద పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం మొదటగా నిర్దేశించిందో దాని ధరకు క్వింటా 1,200 కొనుగోలు చేస్తూ మిగతాది పంటకు 50,000 చెల్లించాలంటూ వీరు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షాన రైతులతో కలిసి పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.